ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. మీకు అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ గురువారం బైబిల్ స్టడీకి మీకందరికి కూడా ప్రభు నామం ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ధ్యానం కొరకు దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ఆయనకు వందనం చెల్లిస్తున్నాను. మరి యొక్క ఈనాటి బైబిల్ స్టడీకి దేవుని వాక్య ధ్యానమునకు మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. గత వారమంతట్లోనూ దేవుడు మనని తన కృపలో భద్రపరిచి కాపాడిన విధానం కొరకు దేవునికి వందనములు. ఈ దినము నా యొక్క జన్మదినమును బట్టి మరి మీరందరూ సంఘంలోని కుటుంబాలన్నీ ఆయా బిడ్డలు నాకు తెలియజేసినటువంటి శుభాకాంక్షలను బట్టి మీకు అందరికీ వందనం చెల్లిస్తున్నాను. సంఘ సండే మెథడిస్ట్ మెన్ కోయర్ వారు, సంఘ పెద్దలు అందరూ కూడా, సంఘ కుటుంబాలన్నీ కూడా మరి నాకు తెలియజేసినటువంటి శుభాకాంక్షల కొరకు మీకు వందనము. నా కొరకు మీరు చేస్తున్న ప్రార్థనల కొరకు మీకు వందనం చెల్లిస్తున్నాను. గడిచిన 2 దినములు నాకు జ్వరం రావడం జరిగింది, పంటి నొప్పి ఉండడం జరిగింది. దేవుడు బలపరిచి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చున్నాడు. తిరిగి దినం మనం బైబిల్ స్టడీ చేసుకోవడానికి కృపనిచ్చున్నాడు. దేవునికి వందనం చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క ఈనాటి బైబిల్ స్టడీని జియో లేక గూగుల్ మీట్ ఇలాంటి సౌకర్యాల ద్వారా చేయాలని తలంచి ఉంటుంది, కానీ వాటిని ప్యారలల్గా లైవ్గా చేయడం కొరకైనటువంటిది టెక్నికల్ సమస్య కలగటంతో లేక వాటి గురించిన అవగాహన లేకపోవడంతో ఫేస్బుక్ ద్వారానే తిరిగి యథావిధిగా ఈ యొక్క బైబిల్ స్టడీని కొనసాగిస్తున్నాను. కనుక ఈ యొక్క బైబిల్ స్టడీకి మీకు అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. 694వ పాట స్తోత్రం చెల్లింతు అన్నటువంటి పాటను పల్లవి మొదటి 2 చరణాలు చివరి చరణం పాడుకుందాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటి
ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రార్థించుదాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనం చెల్లించున్నాం. తండ్రి, గడిచినటువంటి దినముల్లో నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడి మరోసారి నీ వాక్య ధ్యానం కొరకై మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనం చెల్లించున్నాం. ఈ యొక్క కాలంలో మాకు ఈ ఆన్లైన్ సౌకర్యం ఇచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాం. ప్రభువా, జీవం కలిగిన నీ వాక్యం ధ్యానించుండగా మాకు ఆశీర్వాదకరంగా చేయమని నేను ప్రార్థిస్తున్నాం. నీ భక్తుడైనటువంటి యోబు గురించినటువంటి తండ్రి యోబు గ్రంథము ధ్యానం మేము చేయనంటుండగా తండ్రి నీ కృపా సహాయం నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం నీకు దృష్టికి అంగీకారం లగినట్లుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియ తండ్రి, ఈ యొక్క నీ భక్తుడు యోబు యొక్క జీవితం అందరికీ మాదిరికరంగా ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ, దేవ మా ప్రభువా, చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా ఈ వాక్య ధ్యానంలో పాల్గొంటున్న ప్రతి వారిని కూడా నీవు ఆశీర్వదించమని, వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించమని ప్రార్థిస్తూ, ఇంకా నువ్వు వీక్షించబోయే ప్రతి వారి కొరకు కూడా నీ కృపను దయచేయమని యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో మనం దేవుని వాక్యంలో నుండి వాక్య ధ్యానం ఆయా గ్రంథాలను మనం పఠిస్తూ ధ్యానిస్తుండగా వాక్యపు సత్యము లోతులు మనం తెలుసుకుంటుండగా ఆత్మీయంగా మనం బలం పొందాలని నా యొక్క ఆశ. మరి సమయంలో యోబు గ్రంథాన్ని మనం గత వారం ప్రారంభించాం. యోబు గ్రంథం యొక్క ఉపోద్ఘాతాన్ని, పరిచయాన్ని మనం గత వారం చేస్తున్నాం. యోబు నీతిమంతుడు అన్నటువంటి మాట దేవుడే సాక్ష్యం ఇవ్వడం అన్నటువంటి గొప్ప విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివే రీతిగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును. కనుక భక్తుడైనటువంటి యోబు జీవితంలోని ఒక ప్రాముఖ్యమైన ఘట్టం ఇది అన్నటువంటిది గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. సంపూర్ణంగా ఆయన జీవిత చరిత్ర ఇందులో లేదు, కానీ ఇది ప్రాముఖ్యమైనటువంటి సంఘటన, ఘట్టం ఈ యోబు గ్రంథంగా రాయబడి ఉన్నటువంటిది. ఆ తర్వాత యోబు గ్రంథంలో ఎక్కువ భాగం పద్యభాగం ఉండడం, పద్యం కావ్యం ఉండడాన్ని మనం గమనించాం. కనుక ఇది కావ్య గ్రంథాల్లో పరిగణించబడేటువంటిది. ఇందులో జ్ఞానం ఎక్కువగా చేయబడుతుంది కనుక ఇది జ్ఞానంతో కూడినటువంటి గ్రంథం. ఆ తర్వాత హెబ్రీ భాషలో ఇది రాయబడినటువంటి యొక్క గ్రంథంలో ఆస్తి సంపద యొక్క లెక్కను పశువుల లెక్కలో మనం చూడగా, మరి ఇది అబ్రహాము కాలంలో ఉండినటువంటి వ్యక్తి యొక్క జీవితం అని మనం గుర్తించాం. కనుక క్రీస్తు పూర్వం దాదాపు 1800 సంవత్సరాల ప్రాంతంలో, 1800 నుండి 1500 సంవత్సరాల ప్రాంతంలో, ఆ కాలంలో భక్తుడైన యోబు జీవించి ఉంటాడు అన్నటువంటిది మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. రాయబడినటువంటి విధానం, అందులో మరి ఇశ్రాయేలుల పేరు ఎత్తకపోవటం, యాజకుల పేరు ఎత్తకపోవటం, ఆ తర్వాత మరి ఏషావు పెద్ద కుమారుడైనటువంటి ఎలీఫజ్ అన్నటువంటి వ్యక్తి పేరు యోబు స్నేహితుల్లో ఒక వ్యక్తి కలిగి ఉండడం, వీటిని బట్టి అబ్రహాం కాలంలో లేక యాకోబు కాలంలో మరి ఇతడు జీవించినటువంటి వాడుగా ఉంటాడని మనం గతంలో తలంచున్నాం. కనుక దాన్ని అనుసరించి ఇది రాయబడటం ఒకవేళ యోబు చేతనే రాయబడి ఉంటే మరి పంచగ్రంథాల కంటే కూడా ముందుగా రాయబడినటువంటి గ్రంథం, లేక ఎవరో ఎజ్రా కానీ లేక సొలొమోను
జ్ఞాని అయినటువంటి సొలొమోను కానీ రాసి ఉన్నట్లయితే ఇది మోషే తర్వాతి కాలంలో అనగా సొలొమోను కాలంలో, ఎజ్రా కాలంలో రాయబడినటువంటిది. అయితే ఎలిఫజ్ అన్నటువంటి పేరు కూడా అందులో రావడం, ఎలిఫజ్ తర్వాత వాటన్నిటిని బట్టి యాకోబు కాలం, మరియు బహుశా ఎలీహు అన్నటువంటి మరొక యవనస్తుడైనటువంటి స్నేహితుడు అతడు రాసుంటాడేమో అన్నటువంటి భావనను బట్టి ఇది క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల నుండి 1500 సంవత్సరాల కాలంలో ఒకవేళ వారు రాసి ఉంటారు అన్నటువంటి విషయాన్ని మనం గతంలో తలంచున్నాం. కనుక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం తిరిగి ఈ యొక్క గ్రంథాన్ని ధ్యానించడానికి ముందుకు సాగుతుండగా, యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇదంతా కూడా గతంలో చెప్పాను, సన్నివేశాలు అన్నటువంటి మాటను ఉపయోగించాను. సన్నివేశాలు. ఈ యోబు గ్రంథాన్ని అంతా చదువుతుండగా ఒక నాటకం మన ఎదుట ప్రదర్శించబడుతున్నట్లుగా అనిపిస్తుంది. అనగా ఒకరు వచ్చి మాట్లాడటం, వారు వెళ్ళిపోవటం, ఇంకొకరు రావటం, మాట్లాడటం. యోబు జీవితం ప్రారంభమై, లేక యోబు కుటుంబ జీవితంతో ప్రారంభమవుతుంది. మనం గమనించినట్లయితే ఇస్సాకు వివాహం చేసుకున్నప్పుడు 40 సంవత్సరాల వయస్సు, ఇస్సాకు సంతానం పొందినప్పుడు 60 సంవత్సరాల వయస్సు. యోబు కూడా ఒకవేళ మరి అతని వివాహ వయస్సు 40 అనుకుంటే, లేక ఈ పుస్తకాన్ని రాసిన సమయంలో 10 మంది పిల్లలు సంతానం కలిగినటువంటి వాడు అని అంటే, మరి అతడు ఎంత వయసులో ఉండొచ్చునో మనం ఊహించి తిరిగి యోబు గ్రంథం చివరి అధ్యాయంలో 42వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లుగా యోబు చనిపోయినప్పుడు 140 సంవత్సరాలు జీవించాడు. ఆ తర్వాత ఈ సంఘటనలన్నీ అయిపోయిన తర్వాత తిరిగి అతడు ఆస్తిని పొంది, సంతానం పొంది, ఆ తర్వాత అతడు 140 సంవత్సరాలు జీవించాడు అన్నప్పుడు ఆ 140 సంవత్సరాలకు ముందు జీవితాన్ని కలిపినట్లయితే 60 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు కలిపినట్లయితే 200 సంవత్సరాలు అంతకు పైగా కూడా యోబు జీవించినటువంటి మొత్తం వయసు. కనుక అంత వయసు జీవించినటువంటి వ్యక్తులు మరి ఇస్సాకుకు ముందు కాలంలో ఉన్నటువంటి వారు, లేక అబ్రహాం కాలంలో ఉండినటువంటి వారు. అబ్రహాం కూడా మరి జీవించినటువంటి సంవత్సరాలు, వాటన్నిటిని బట్టి మనం యోబు ఆ కాలపు వాడు అన్నటువంటిది తలంచున్నాం. మరి ఈ యోబు గ్రంథంలో సన్నివేశాలు ఒకరొకరు రావడం, మొదట యోబు యొక్క కుటుంబ జీవితం, ఆ తర్వాత మరి దేవుని సన్నిధిలో సాతానుడు అపవాది వెళ్ళి మాట్లాడటం, దేవుడు అనుమతించటం యోబుకు, ఆ తర్వాత భూలోకంలో మరలా యోబుకు శ్రమలు కలగటం, ఆ తర్వాత మరలా దేవుని సన్నిధిలో అపవాది వెళ్ళటం, మరలా యోబును శోధించడానికి అనుమతి పొందటం, తిరిగి వచ్చి భూమి మీద యోబుకు శోధన కలగజేయటం, అప్పుడు ఆయన భార్య ప్రవేశించటం, యోబుతో మాట్లాడటం, ఆ తర్వాత అతని స్నేహితులు వచ్చి మాట్లాడటం, వీటన్నిటిని చూడగా ఇవన్నీ కూడా ఒక నాటకంలో సన్నివేశాల్లాగా అనిపిస్తాయి. కనుక ఇన్ని సన్నివేశాలు, దాదాపు 7 సన్నివేశాలను మనం చూడగలుగుతాం. వాటిలో నుంచి మరి గమనించినట్లయితే 2వ అధ్యాయము 11వ వచనం నుండి 42వ అధ్యాయం 6వ వచనం వరకు కూడా అదంతా పద్యభాగం, కావ్యముగా కనిపిస్తుంది, కావ్యాలుగా కనిపిస్తాయి. అనగా 1వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయము 10వ వచనం వరకు ఒక గద్య భాగము అంటాం తెలుగులో. అనగా ఒక వివరణ, సాధారణమైనటువంటి భాషలో వివరణ మనం చూడగలుగుతాం. అయితే ఆ తర్వాత మాటలు కావ్యరూపంగా, పద్యరూపంగా ఉన్నటువంటి మాటలు 2వ అధ్యాయం 11వ వచనం నుండి 42వ అధ్యాయం 6వ వచనం వరకు కూడా. ఆ తర్వాత ముగింపు మాటలు తిరిగి అవి గద్యం, వివరణ, మనం సాధారణమైన భాషల వివరణను చూస్తాం. కనుక 3 రకాలుగా, అనగా పద్యం, గద్యం 2 కలిసి 3 భాగాలుగా కనిపిస్తుంది. వివరణ, ఆ తర్వాత పద్యం, కావ్యం, ఆ తర్వాత మరల వివరణ. కనుక ఎక్కువ భాగం మనకు కావ్యాలుగానే, పద్య భాగంగానే కనిపిస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత ఇవి నాటిక వలె సన్నివేశాలు కనిపిస్తూ ఉన్నాయి.
కనుక ఈ సమయంలో మనం ఈ మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి రెండవ అధ్యాయం 10వ వచనం వరకు ఉన్నటువంటి మాటలను గమనించగా మరి అందులో 5 సన్నివేశాలుగా మనం వాటిని చూడగలుగుతాం. 5 సన్నివేశాలు. కనుక మీ యొక్క నోటు పుస్తకం, పెన్ను, పెన్సిల్ మీ దగ్గర ఉన్నట్లయితే వాటిని తీసుకొని ఉపయోగించండి. ఈ నాటక రూపంగా దీన్ని మనం గమనిస్తే ఈ యొక్క మొదటి భాగం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 10వ వచనం వరకు. దీంట్లో మనం విభజన ఈ రీతిగా చేయవచ్చు. మొదటి సన్నివేశం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్నటువంటిది మొదటి సన్నివేశంగా, 1వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్నటువంటిది మొదటి సన్నివేశం. ఈ మొదటి సన్నివేశంలో ఊజు దేశంలో అది జరుగుతుంది. మొదటి సన్నివేశం యోబు యొక్క అభివృద్ధి, ఆయన యొక్క కుటుంబ జీవితం అన్నటువంటిది మనం అక్కడ చూస్తాం. మొదటి సన్నివేశం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఊజు దేశం స్థలము, యోబు యొక్క అభివృద్ధి, కుటుంబంతో అతడు నెమ్మదిగా జీవించడం. రెండవది 1వ అధ్యాయం 6వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి భాగం. 1వ అధ్యాయం 6వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి భాగము, ఇది జరిగినటువంటి స్థలము పరలోకం, యెహోవా సన్నిధి, పరలోకం, దేవుని సన్నిధిలో జరిగినటువంటిది. కనుక ఇది పరలోకం, దేవుని సన్నిధి, సాతానుడు దేవుని ఎదుట యోబుపై నేరారోపణ చేయటం. రెండవ సన్నివేశం 1వ అధ్యాయం 6వ వచనం నుండి 12వ వచనం వరకు పరలోకంలో ఇది జరిగింది సంఘటన. పరలోకంలో దేవుని సన్నిధిలో సాతానుడు యోబుపై దేవుని యొద్ద నేరారోపణ చేయటం. తిరిగి అక్కడి నుంచి అనుమతి తీసుకొని వచ్చి 13వ వచనం నుండి చివరి వరకు, 1వ అధ్యాయం చివరి వరకు ఇది 3వ సన్నివేశం. దీంట్లో మనం చూసినట్లయితే తిరిగి ఇది భూలోకంలో ఊజు దేశంలో యోబు యొక్క సంతానము, సంపద కోల్పోవటం, యోబు యొక్క సంతానమును, ఆయన సంపదను కోల్పోవటం అన్నటువంటి సంఘటన జరిగింది. ఇవి 3 సన్నివేశాలు అయ్యాయి. 4వ సన్నివేశం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు, 1వ వచనం నుండి 5వ వచనం వరకు, క్షమించండి, 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఇది పరలోకంలో సన్నివేశం. తిరిగి దేవుని సన్నిధిలో సాతానుడు మరల యోబు మీద నేరారోపణ చేయటం. ఈ 2వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు భూలోకంలో, 2వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు 4వ దృశ్యం, 4వ సన్నివేశం ఊజు దేశంలో, క్షమించండి, 2వ అధ్యాయం 1 నుంచి 6 వరకు 4వ సన్నివేశం పరలోకం, 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఊజు దేశం, యోబు ఆరోగ్యాన్ని కోల్పోవడం, యోబు భార్య వచ్చి ఆయనతో మాట్లాడటం. ఇది 5వ సన్నివేశం. ఈ 11వ వచనం నుండి 6వ సన్నివేశం ప్రారంభమవుతుంది. 10 వరకు మనం ఈనాడు ధ్యానం చేస్తాం. వచ్చేటువంటి వారంలో మరి 2వ అధ్యాయం 11వ వచనం నుండి మనం కొనసాగిస్తాం. కనుక ఈ సమయంలో 5వ సన్నివేశం వరకు
5వ సన్నివేశం వరకు. మొదటి సన్నివేశం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు భూలోకంలో ఊజు దేశములో యోబు అతని కుటుంబంతో నెమ్మదిగా జీవించడము. 2వ సన్నివేశం 1వ అధ్యాయం 6వ వచనం నుండి 12వ వచనం వరకు పరలోకంలో దేవుని సన్నిధిలో అపవాది సాతానుడు యోబు మీద నేరారోపణ చేయటం. 3వ సన్నివేశం 1వ అధ్యాయం 13వ వచనం నుండి 22 వరకు ఊజు దేశంలో యోబు యొక్క సంతానాన్ని సంపదను కోల్పోవటం. 4వ సన్నివేశం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు తిరిగి పరలోకంలో దేవుని సన్నిధిలో సాతానుడు మరి యోబును గురించి నేరారోపణ చేయటం. 5వ సన్నివేశం 2వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు మరి యోబుకు శ్రమ కలగడం, అనారోగ్యం కలగడం, యోబు భార్య వచ్చి సంభాషించడం అన్నటువంటివి మనం దేవుని బిడ్డలారా 1వ అధ్యాయము 1వ వచనం నుండి గమనించినట్లయితే, ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడునప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవుని బిడ్డలారా, యోబు ఆయన యొక్క ఆస్తి సంపద మనం అక్కడ చూస్తున్నాం. ఈ ఊజు అన్నటువంటి దేశము ఈ ప్రస్తుత కాలంలో జోర్డాన్ మరియు అరేబియా దేశాలకు మధ్యలో, జోర్డాన్కు సౌత్ వెస్ట్ అంటే నైరుతి, జోర్డాన్ దేశానికి నైరుతి ప్రాంతంలో, ఈ ఈజిప్టుకు ఉత్తరాన అరేబియా జోర్డాన్కు మధ్యలో, ఇస్రాయేల్ దేశానికి దక్షిణాన ఈ ఊజ్ అన్నటువంటిది ఉన్నట్లుగా మనం ప్రస్తుతం బైబిల్ మ్యాప్స్ వాటిని పరిశీలించి తెలుసుకోవచ్చు. కనుక ఆ ప్రాంతంలో ఆయన నివసించినటువంటి వాడు, మరి ఆయన అంత సంపద కలిగిన వాడు, 10 మంది సంతానం కలిగినటువంటి వాడు. అయితే ఈ వాక్య భాగంలో గమనిస్తే యోబు ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. గ్రంథకర్తనే ఆయనను గురించి రాసినటువంటి మాటలు, అతడు యథార్థవర్తనుడు, 1వ వచనం నుండి, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా, యథార్థవర్తనుడుగా, న్యాయవంతుడుగా, చెడుతనమును విసర్జించిన వాడుగా కనపడుతున్నాడు. అంత ఆస్తి కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, గొప్ప ధనవంతుడైనప్పటికీ మరి ప్రస్తుత కాలానికి ఆయన ఆస్తిని లెక్క వేస్తే దాదాపు 400 కోట్ల రూపాయల విలువ, 400 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి సంపదన. ఈనాడు ఒకవేళ 1 కోటి రూపాయలే సంపద కలిగినటువంటి వ్యక్తే ఎంతో ఎగిరిపడుతుండొచ్చు. మరి 400 కోట్లు ఆస్తి కలిగినటువంటి వాడంటే ఇంకెంత గర్వించి ఉండొచ్చు. అయితే అతడు అలాంటి వ్యక్తి కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి నీతి కలిగి జీవించినటువంటి వాడు. మరియు తన పిల్లలు ఆయా సమయములందు కూడుకొని విందులు చేసినప్పుడు, ఆ విందు కాలం అయిన తర్వాత ఆ పిల్లలు మరి ఆ విందు సమయంలో వారు బహుశా దేవునికి విరోధంగా ఏమైనా మాట్లాడింటారేమో, దేవుని ఏమైనా దూషించుంటారేమో అన్నటువంటి తలంపు చేత వారి పాపముల ప్రాయశ్చిత్తమై బలులను అర్పించినటువంటి వాడు, దహన బలి అర్పించినటువంటి వాడు వారిని పవిత్రపరిచి అరుణోదయమున, 5వ వచనం,
వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించినటువంటి వాడు. పిల్లల గురించి కూడా ఎటువంటి శ్రద్ధ కలిగినటువంటి వాడు, ఒక మాదిరి అయినటువంటి ఆదర్శవంతమైనటువంటి తండ్రిగా అతడు ఉన్నాడన్నటువంటి సత్యం ఇక్కడ గమనిస్తాం. కనుక ఈ యొక్క మొదటి సన్నివేశంలో ఆయన జీవిస్తుండినటువంటి విధానం మనం చూస్తున్నాం. రెండవ సన్నివేశం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. అప్పుడు యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా అయిన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. పైన మనం చూసినట్లయితే 3వ వచనంలో తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండేనన్నమాట. సంపద విషయంలో చెప్పబడినటువంటి మాట, తూర్పు దిక్కు జనులందరిలో, తూర్పు దేశాల అన్నింటిలో కూడా అతడే గొప్పవాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఆయనను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. 8వ వచనంలో, అతని వంటి వాడు భూమి అందంతట కూడా ఎవరు లేరు అంటున్నాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ఇది దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఎటువంటి ధన్యత చూడండి. దేవుడే అతని గురించి చెప్పాడు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి సాక్ష్యం మరి పొందినటువంటి వారు బహు స్వల్పం. ఎంతోమంది ఇటువంటి సాక్ష్యం పొందినటువంటి వారు కాదు. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు దేవుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. దావీదును నా హృదయానుసారి అన్నాడు. ఇలాగా గొప్ప భక్తులను గురించి దేవుడు చెప్పినటువంటి మాటలు అందరితో కూడా చెప్పేటువంటి వాడు కాదు. యోబును గురించి భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అన్నటువంటి మాటను చెప్పాడు. మొట్టమొదటిగా దేవుడే ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వడం. మనుషులు ఇచ్చారు సాక్ష్యం, గ్రంథకర్త ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు ఆయనను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుడు సాతాను ఎదుట యోబును గురించి మెచ్చుకోకపోయింటే బాగుండేది. దేవుడు సాతాను ఎదుట యోబును మెచ్చుకోవడం, యోబును గురించి గొప్పగా చెప్పడం సాతానునికి అసూయ కలిగించుంటుందేమో. దేవుడు చెప్పకుండా ఉంటే సాతానుడు ఎగురుకుంటూ వెళ్ళిపోయిండేవాడేమో. అయితే దేవుడు అన్నాడు, నువ్వు భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానన్నావు కదా, మరి నా భక్తుడు యోబు భూమి మీద ఉన్నాడు, ఆయన గురించి నీవు విన్నావా? ఏమంటావు అతని గురించి? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అన్నటువంటి మాటను అంటూ దేవుడే ప్రశ్నను వేయడం అన్నటువంటి దాని ద్వారా మరి సాతానుడు ఒప్పుకొనలేదు, అపవాది ఒప్పుకొనలేదు. ఊరకనే యోబు నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడా కదా? 9వ వచనంలో అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడు ఆయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించున్నది. నీవు కాపాడుతున్నావు, నీవు ఆశీర్వదిస్తున్నావు, నీవు అభివృద్ధి పరుస్తున్నావు, కాబట్టి అతడు నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒకసారి నీవు వాటన్నిటిని తీసేయి. ఆయనను 11వ వచనం, ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతాను యొక్క తలంపు ఏంటంటే, దేవుడు ఈవులను ఇస్తున్నాడు కాబట్టి ప్రజలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి ప్రజలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు.
కాబట్టి దేవుడు వాటిని తీసివేసినట్లయితే వారు దేవుని విడిచిపెడతారు. ఇది సాతాను యొక్క ఛాలెంజ్. దేవుడు ఆయన బిడ్డలైనటువంటి వారందరికి కూడా ఆరా అని ఇంగ్లీష్లో చెప్పబడుతుంది, AUR, ఆరా అన్నటువంటిది. ప్రతి వారికి కూడా తమ శరీరం చుట్టూ ఒక కవరింగ్ ఉంటుంది అన్నటువంటి మాటను కొంతమంది ప్రస్తుతం చెప్తున్నటువంటి వారు ఉన్నారు. అనేక సంవత్సరాల నుంచి అదొక శాస్త్రంగా ఉంటున్నది. మనిషికి తెలియకుండానే చుట్టూ ఒకటి కవర్ ఉంటున్నది అన్నటువంటి మాటను చెప్తారు. దేవుడు మనుషులకు ఆ యొక్క భద్రతను కలగజేశాడు. 34వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. 7వ వచనం, కీర్తనలు 34, 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కనుక దేవుడు మనకు కాపుదలనిచ్చాడు, మనకు భద్రతనిచ్చాడు, క్షేమమునిచ్చాడు. మనకు కలిగినటువంటి అన్నిటికీ కూడా ఆయన భద్రతను ఇచ్చాడు. అయితే సాతానుడు, అపవాది యొక్క నేరారోపణ అది. నీవు అన్నీ బాగా కాపుదలనిచ్చి అన్నీ ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తున్నావు కాబట్టి నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఊరికనే దేవుడు యోబు దేవుని అందు భయభక్తులు గలవాడు ఆయన, అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, కాబట్టే నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించు ఉన్నది. కాబట్టి ఆయనను నీవిప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. కొన్నిసార్లు మనం చూస్తాం, పిల్లలకి ఏదైనా స్కిల్స్ ఉన్నట్లయితే, పిల్లవాడు ఇది చేస్తాడు అది చేస్తాడు అన్నటువంటివి ఏమైనా ఉంటే తల్లిదండ్రులు మరి వచ్చిన అతిథులతో లేక స్నేహితులతో బంధువులతో చెప్తారు, వీడు పల్టీలు కొడతాడండి, చూడండి ఎట్లాగనే పల్టీలు కొడతాడు, చూడు ఎట్లా కొడతాడు, కొట్టున చూపించు, అంకుల్కి చూపించు, ఆంటీకి చూపించు అని అంటారు. అనగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పిల్లవాడు కలిగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించి మెప్పు పొందాలి అని, ఇతరులు మెచ్చుకోవాలి అని, లేదా ఒక పాట పాడడం, లేకపోతే రైమ్స్ చెప్పడం, కంటతగా చూడు 23వ దావీదు కీర్తన కంటతగా చెప్తాడు నా కొడుకు అని చెప్పేసి చిన్న పిల్లవాడు 4 సంవత్సరాలవాడు అని వాటితో చెప్పించటం. కనుక తమ పిల్లల యొక్క నైపుణ్యాన్ని, వారి యొక్క గొప్పదనాన్ని, వారి యొక్క ప్రత్యేకతను ఇతరుల ఎదుట ప్రదర్శించాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. దేవుడు కూడా అలాగనే తన భక్తుల గురించి అపవాది ఎదుట ఆయన ఛాలెంజ్ చేసి, వీరు నా యందు భయభక్తులు ఇచ్చినటువంటి వారు, వీరు నన్ను వెంబడిస్తున్నటువంటి వారు, నా యందు సంపూర్ణంగా విశ్వాసం కలిగినటువంటి వారు అని ఆయన బిడ్డలమైన మన గురించి చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. మనం ఆ రీతిగా విశ్వాసంగా ఉండి, బలంగా ఉండి, ఆత్మీయంగా బలంగా ఉండి ఆయన్ను మహిమపరచాలని, ఇతరుల ఎదుట అది ప్రదర్శించబడినప్పుడు దేవుడు సంతోషించి, ముఖ్యంగా అపవాది ఎదుట ఆయన బిడ్డలైనటువంటి వారు తమ విశ్వాసంలో స్థిరులై ఉండడాన్ని ప్రదర్శించినట్లయితే దేవునికి ఎంతో ఆనందం కలుగుతుంది. నా కుమారుడు, నా కుమార్తె ఇంత స్థిరమైనటువంటి వారు విశ్వాసంలో. అయితే జరిగే కష్టం ఏంటంటే, అందువలన సాతానుడు పరీక్షించడానికి పూనుకుంటాడు. లేదు ఊరికనే వారు విశ్వాసంగా ఉన్నారా, ఊరికే నీ అందు భయభక్తులు కలిగి ఉన్నారా, ఎదుగో నీవు ఇలాగ శ్రమ పెట్టు, ఇలాగ శోధన కలిగి చేయి, వారు నిన్ను విడిచిపెడతారు అన్నటువంటిది సాతాను యొక్క టెక్నిక్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు కలిగేటువంటి ఆ యొక్క శ్రమలలో, శోధనల్లో మనం పడిపోకుండా, వెనుకబడకుండా, అవిశ్వాసులం కాకుండా, అధైర్యపడకుండా మనం ఆత్మీయమైనటువంటి జీవితంలో స్థిరంగానే నిలబడినట్లయితే అప్పుడు సాతానునికి సిగ్గు కలుగుతుంది,
అవమానం కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది, దేవుడు సంతోషిస్తాడు. లేదు, నా బిడ్డలు అలాంటి వారు కాదు అని గర్వంగా చెప్పుకుంటాడు. కనుక అక్కడ దేవుడు పలికినటువంటి ఆ మాట వలన సాతానుడు మరి యోబును శోధించడం కొరకు, పరీక్షించడం కొరకు పూనుకొన్నాడు. కాబట్టి దేవుడు అన్నాడు 12వ వచనంలో, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రమును ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా యొద్ద సన్నిధి నుండి బయలు వెళ్ళును. ఇది పరలోకంలో జరిగినటువంటి సన్నివేశం. భూలోకంలో యోబు కుటుంబము, పరలోకంలో ఈ సన్నివేశం. కనుక 3వ సన్నివేశం, ఆ పరలోకం నుండి అపవాది భూలోకంలో తిరిగి ఊజు దేశంలో యోబు దగ్గరకు వచ్చాడు. 13వ వచనం నుండి 22వ వచనం వరకు 1వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలో వాక్యంలో యోబుకు కలిగినటువంటి శ్రమ, నష్టం మనం గమనిస్తాం. ఒక దినమున యోబు కుమారులు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయించు ద్రాక్షరసం పానం చేయించుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, యోబు యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచూ నుండగా షెబాయియులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. 1వ శ్రమ, పశువులు, ఎడ్లు, గాడిదలు. 2వ శ్రమ 16వ వచనం, అతడు ఇంకా మాట్లాడుచూ ఉండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశను. దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. ఇది 2వ శ్రమ. అక్కడ ఎద్దులు గాడిదలు వారు పట్టుకొని పోయినారు. 2వది ఆకాశం నుండి దేవుని అగ్ని పడి గొర్రెలు పనివారు అందరినీ రగులబెట్టి కాల్చివేశాయి. వాటిలో నుంచి కూడా తప్పించుకొని నేను ఒక్కడనే వచ్చాను. ముందు ఎడ్లు గాడిదల దగ్గర నుంచి కూడా ఒక్కడే వచ్చాడు, ఇప్పుడు ఒక్కడే వచ్చాడు. మరల 17వ వచనంలో 3వ శ్రమ, నష్టం. అతడు ఇంకా మాట్లాడుచూ ఉండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. 3వ నష్టం, ఒంటెలన్నింటినీ కూడా కల్దీయులు పట్టుకొని పోయినారు. ఈ కల్దీయులు అన్నటువంటి ఈ మాట ప్రస్తుత ఇరాక్ దేశం, ఆ ప్రాంతం, ఏదోము దేశము, అదంతా కూడా ఆ ప్రాంతం. కనుక కల్దీయులు వచ్చి పట్టుకున్నారు. పైన షెబాయిలు వచ్చి, షెబా దేశం వారు వచ్చి పట్టుకుపోయినారు. ఇక్కడ కల్దీయులు వచ్చి పట్టుకొని పోయినారు. అందరిని చంపితే నేను ఒక్కడిని మాత్రమే తప్పించుకొని వచ్చున్నాను అన్నాడు. ఇంకా ఈ మాట్లాడుతూ ఉండగానే 4వ శ్రమ 18వ వచనం, అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయించు ద్రాక్షరసము పానము చేయించుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. చూడండి, ఈ 4 శ్రమల ద్వారా యోబుకు కలిగినటువంటి సంపద అంతా నష్టమైపోయింది. యోబు సంతానము అందరూ నశించిపోయారు. ఈ గొప్ప నష్టం కలిగినప్పుడు నిజానికి మన జీవితాల్లో అనేక పర్యాయములు మనల్ని ఎంతో కృంగదీసేటువంటి, మనకెంతో వేదన కలగజేసేటువంటి శ్రమలు మనకు సంభవించినప్పుడు మనము యోబు వలె వాటిని సహించగలుగుతున్నామా? వెంటనే దేవుని మర్చిపోవడానికి, నేను ఇంకా దేవుని ప్రార్థన చేయను, ఇంకా అవసరం లేదు, దేవుడు నేను ఇంత ప్రార్థన చేసినా కూడా నాకు కలిగిన ఈ కష్టాన్ని తీసేయలేదు, నాకు ఇంత నష్టం కలగజేశాడు, నేను ఇంత వేడుకుంటే కూడా అనారోగ్యంతో ఉన్నటువంటి నా కుమారుడు చనిపోయాడు, లేకపోతే అనారోగ్యంతో ఉన్న నా భార్య చనిపోయింది, నేను ఇంత దేవుని వేడుకుంటుంటే కూడా మా యొక్క వ్యాపారం అంతా నష్టమైపోయింది, నేను దేవుని ఇంత వేడుకుంటుంటే కూడా మా పిల్లల వివాహాలు కావటం లేదు, ఎన్నెన్నో విషయాలు నిరాశ పడిపోయి ఇక నేను ప్రార్థన చేయడం మానేస్తాను, ఇక నేను ప్రార్థన చేయను
అన్నటువంటి తలంపును కలిగి ఉంటారు. అయితే యోబు ఇంత ఘోరముగా అన్ని రీతులుగా నష్టం కలిగినప్పుడు అప్పుడు సహా అతడు అలాంటి మాటలు మాట్లాడలేదు. అతడు వాటిని అంగీకరించాడు. 20వ వచనం, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, యోబు ఏ రీతిగా అంగీకరించాడో. తన సమస్తం కోల్పోయినప్పటికీ బహుశా మరి పిల్లలందరూ కూడా పెద్దవారై వారి వారి ఇండ్లను కలిగి ఉన్నారు అని అంటే వారు విందులు చేసుకుంటూ భోజనం ద్రాక్షరస పానం చేస్తున్నారంటే వాళ్ళు పెరిగి పెద్దగైనటువంటి వారు, యవన ప్రాయంలో ఉన్నటువంటి పిల్లలు, యవనస్తులైనటువంటి పిల్లలను కలిగినటువంటి వాడంటే యోబు మరి బహుశా 60 నుండి 80 సంవత్సరాల వయసులో ఉండవచ్చు. అటువంటి వయసులో కలిగి ఉన్నటువంటి 10 మంది సంతానం యవన బిడ్డలందరూ కూడా మరణించారు అని అంటే ఆస్తి అయితే పోతే పోయింది, మరలా సంపాదించుకోవచ్చు అనుకోవచ్చు. అయితే 10 మంది సంతానం ఒక్కడు కూడా మిగలకుండా అందరూ చనిపోయారు అని అంటే వృద్ధాప్యంలో 89 సంవత్సరాల వయసులో నాకు ఇప్పుడు మరలా సంతానం ఎక్కడ కలుగుతుంది, నాకు కలిగినటువంటి సంతానం అంతా కూడా మరణించారు, నేను కోల్పోయానే అన్నటువంటి వేదన అతడు పొందలేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును అన్నటువంటి మాటను చెప్తున్నాడు. అంటే ఎంత నిబ్బరం కలిగినటువంటి వాడు, దేవుని యందు ఎంత విశ్వాసం కలిగి ఉంటే ఇటువంటి నిబ్బర స్థితి కలుగుతుంది. కనుక 3వ సన్నివేశం భూలోకంలో ఊజు దేశంలో యోబు కుటుంబంలో జరిగినటువంటి సంఘటనల్లో దేవుడు యోబు యొక్క యథార్థత, నీతిమత్వం, న్యాయము, ఆయన యందలి భయభక్తులు వాటిని స్థిరపరిచాడు. అవి ఇంకా ప్రస్ఫుటంగా కనబడినట్లుగా చేశాడు. సాతానునికి సిగ్గు కలిగింది, అపజయం కలిగింది. 2వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం గమనిస్తే తిరిగి 4వ సన్నివేశం పరలోకంలో దేవుని సన్నిధిలో 2వ అధ్యాయం మొదటి వచనం నుండి, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును అయి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. మరల అదే సాక్ష్యం దేవుడు యోబుని గురించి చెప్తున్నాడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అనగా, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తన భక్తులు ఆయనందు స్థిరమైన భక్తిని నిలపడం గురించి ఎంత సంతోషిస్తారు దేవుడు. మరి దాన్ని బట్టి ఆయన ఆనందించేటువంటి వాడు, దాన్ని గర్వంగా చెప్పుకునేటువంటి వాడు. నీవు అనవసరంగా నన్ను శోధించావు, లేక నిష్కారణంగా నన్ను ప్రేరేపించావు అతని పాడు చేయుటకు అన్నటువంటి మాటను దేవుడు చెప్తున్నాడు. ఆయనను అతడు ఇంకను తన యథార్థతను వదలకుండా నిలకడగా ఉన్నాడు. అన్నప్పటికి కూడా అపవాది వదలలేదు. చూడండి, అదంతా చూసినప్పటికీ కూడా అపవాది ఏమంటున్నాడంటే, చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల
అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని. ఈ మాటల్లో మనం ఒకటి గమనించాలి, ఏంటంటే చేస్తున్నటువంటి వాడు దేవుడు. ఇది ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఈ మాట ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అపవాది కాదనమాట. అనేక పర్యాయములు మనం అపవాది చేస్తాడు, సాతానుడు చేస్తాడు అనుకుంటాం. అయితే చేస్తున్నటువంటి వాడు దేవుడు. ఏమంటున్నాడంటే, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను, అనగా ఒకసారి చేశావు, ఒకసారి ఆయన పశువులను, సంపదను, ఆయన పిల్లలను చేశావు, ఇంకొకసారి నీవు నీ చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తు అంటున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం అపవాదే చేస్తాడు, సాతానుడే చేస్తాడని. కానీ నిజానికి దాన్ని దేవుడు కలగజేస్తాడు. మనల్ని పరీక్షించడానికి దేవుడు కలగజేస్తాడు. మనల్ని పరీక్షించడానికి సాతానుడు దేవుని ప్రేరేపిస్తాడు. సాతానుడు దేవుణ్ణి ప్రేరేపిస్తాడు, శోధిస్తాడు. దేవా, నీ ఒకసారి మొత్తి చూడు తెలుస్తుంది అంటాడు. ఒకసారి మొత్తాడు, అయిపోయింది, నీవు మరొకసారి మొత్తి చూడు అంటున్నాడు. అందుకనే యోబు చక్కగా చెప్పాడు, 10వ వచనం. అందుకతడు, అనగా యోబు తన భార్యతో, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. చూడండి, దీంట్లోనే ఆ యొక్క మర్మం కనబడతా ఉంది. దేవుని వలన మేలు అనుభవించుదు, దేవుని వలన కీడు మనము అనుభవింపతగదా. అదనమాట అక్కడ మాట, సెంటెన్స్. దేవుని వలన మేలు అనుభవించుతాము, మరి దేవుని వలన కీడును అనుభవించకూడదా అంటున్నాడు. కనుక మేలు కీడు దేవుని వలననే కలుగుతాయి, దేవుని నుండే వస్తాయి అన్నటువంటి మాటను యోబు చెప్పాడు. కనుక సాతానుడు పైన అన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే, ఆయనని ఒకసారి చేయి చాపి ఆయన ఎముకను, దేహమును మొత్తిన ఎడల నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని. మనం కీర్తన గ్రంథం 46వ కీర్తనలో చదివేటట్లుగా, భూమి మీద నాశనమును కలుగజేయువాడు ఆయనే. దేవుడు భూమి మీద సమస్తను కలిగజేస్తున్నటువంటి వాడు. విశ్వం అంతట్లో ఆయన సెలవు లేకుండా ఏది కలగదు, ఆయన చేయకుండా ఏది కలగదు. 46వ కీర్తన 8వ వచనం, సామ్ నంబర్ 46 verse 8. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలగజేయువాడు. ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఆయనే భూమి మీద నాశనములు కలగజేయువాడు. కనుక కలగజేసేటువంటి వాడు దేవుడు, కలగజేయటం కొరకు ప్రేరేపించేటువంటి వాడు అపవాది. శాంతంగా, ప్రశాంతంగా, నెమ్మదిగా ఉన్నటువంటి పరిస్థితిని అతలాకుతలం చేసేసి గందరగోళం చేయటం కొరకు దేవుణ్ణి ప్రేరేపించేటువంటి వాడు అపవాది. కనుక ఒక్కసారి శ్రమ, ఒక రౌండ్ శ్రమ అయిపోయింది. దాంట్లో 4 రీతులుగా శ్రమలు కలిగాయి. ఎద్దులు, గాడిదలు, శివాయిలు దోచుకొని పోయినారు. ఆ తర్వాత అగ్ని వచ్చి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశాయి. కల్దీయులు వచ్చి ఒంటెలను పట్టుకొని పోయినారు. యోబు యొక్క కుమార్తెలు ఒకే దినమున చనిపోయారు. ఈ 4 శ్రమలు కలిగినటువంటి ఆ యొక్క సన్నివేశం అయిపోయిన తర్వాత తిరిగి దేవుని సన్నిధిలో అపవాది వెళ్ళి మాట్లాడడం, దేవుడు తిరిగి అదే సాక్ష్యం యోబుని గురించి చెప్పడం, అపవాది దేవుణ్ణి ప్రేరేపించి మరలా మొత్తడానికి చెప్పడం. కనుక అది 4వ సన్నివేశం. 5వ సన్నివేశం యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం నుండి
10వ వచనం వరకు. అది తిరిగి భూలోకంలో ఊజు దేశంలో యోబు ఆరోగ్యాన్ని కోల్పోయి ఆయన భార్యతో సంభాషణ. 7వ వచనం నుండి, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఉందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, న్యాచురల్గా ఎవరైనా భర్తకు కలిగేటువంటి స్థితిలో మొట్టమొదట విమర్శించేటువంటి వ్యక్తి ఆయన భార్య ఉంటుంది. ఏమండి, మీరు ఇట్లా చేసినందుకు ఇట్లా జరిగింది, ఇప్పుడు బాగైందా? వద్దు వద్దు వద్దు, అతనితో స్నేహం చేయొద్దని మీకు ఎంతో చెప్తా ఉంటుంది. మీరు అతనితో స్నేహం చేసి అతనితో తిరుగుతూ చూడండి ఏం తెచ్చుకున్నారు. ఇప్పుడు కరోనా తెచ్చుకున్నారు అన్నటువంటి మాట వింటారు. లేదా వేరే చెడు అలవాట్లు చేసుకున్నారని, లేకపోతే పైసలు నష్టం చేశారని. భర్త యొక్క జీవిత స్థితిని గురించి మొట్టమొదట విమర్శించేటువంటి వ్యక్తి భార్య. తన భర్త బాగుండాలని, తన భర్త క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, తన భర్త గురించినటువంటి బాగోగులను గురించిన శ్రద్ధ వహించేటువంటిది కనుక కలిగే నష్టం గురించి మొట్టమొదట బాధపడేటువంటి వ్యక్తి ఆమె. న్యాచురల్గా మరి సహజంగానే యోబు యొక్క భార్య ఆ బాధను తట్టుకొనలేక దానికి కారణం గ్రహించినదై, ఇప్పుడు చెప్పండి, ఇంకా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారా? ఇంకా దేవుని విడవకుండా ఉంటారా? అన్నటువంటి విమర్శ చేస్తాము. అయితే యోబు మాత్రం తన యొక్క నిజాయితీని వదలలేదు, దేవుని అందున్నటువంటి భయభక్తులు వదలలేదు. కనుక యోబు ఆమెకు సమాధానం ఇచ్చాడు. అతని యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే ఆయన అరికాలు మొదలు నడినెత్తి వరకు బాధగల కురుపులతో బాధపడుతున్నాడు. అరికాలు మొదలు నడినెత్తి వరకు కురుపులు. ఇంకా అటువంటి పరిస్థితుల్లో ఏ భార్య కూడా తన భర్తతో జీవితాన్ని కొనసాగించడం అన్నటువంటిది అసాధ్యం. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నాడు. ఇటువంటి దుస్థితిలో మరి భార్య అంటున్నది, నీవు దేవుని దూషించి మరణము కమ్ము. అయితే ఒక్క విషయం ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మరి ఆమె సాతానునికి, అపవాదికి సపోర్టివ్గా, ఎందుకంటే దేవుని దూషించి మరణం కమ్ము అనడానికి అవసరం లేదు. నీవు దేవుడు అని పట్టుకొని దేవుని నమ్ముకొని ఎట్లాగైనా ఉన్నావు, ఈ స్థితి వచ్చింది, ఇంకా కూడా నీవు దేవుని వదలవా అన్నటువంటి మాట. అయితే దేవుని వదలవా అనకుండా దేవుని దూషించి మరణం కమ్ము అంటే యోబు యొక్క భయభక్తుల వలననే, యోబు యొక్క నీతి యథార్థత బట్టే ఇవి కలిగాయి అని ఆమె ఎరిగినటువంటిది, గుర్తించింది. అయితే దానికి సొల్యూషన్ ఏంటన్నటువంటి సరిగా ఆమె ఆలోచన చేయటం లేదు. నువ్వు మరణంగా అంటుంది. ఈ అరికాలు మొదలు నడినెత్తి వరకు ఈ కురుపులేంటి, ఆ బాధ ఏంటి, ఆ శరీరానికి గలుగుతుంది. ఇటువంటి శరీరంతో నువ్వు ఇంకా బ్రతికి ఏం లాభం, నువ్వు మరణముగా నువ్వు చనిపో అన్నటువంటి మాటను ఆమె చెప్తా ఉంది. ఆయన యొక్క ఆ అనారోగ్య స్థితిని బట్టి బహుశా ఆమె ఆ మాట చెప్తుండొచ్చు. అయితే దేవుని దూషించి మరణం గమనడం అది విచిత్రమైనటువంటిది. ఊరికి చావు అనొచ్చు, చచ్చిపో అనొచ్చు, నీకు ఊరికే చావే మేలు ఇంత శ్రమ పడే బదులు అనొచ్చు. అయితే దేవుని దూషించి అనవలసినటువంటి అవసరం ఏంటో విచిత్రంగా ఉంది. ఆమె సాతానుకు ఒక పాత్రగా అక్కడ ఉపయోగపడిందని అనిపిస్తుంది.
10 మంది పిల్లలు, వయసు వచ్చినటువంటి పిల్లలు 10 మంది, యవనస్తులైనటువంటి పిల్లలు, ఒక్కసారి 10 మంది చనిపోయారు. ఇంత సంపద, ఇన్ని పశువులు అన్నీ కూడా ఒకేసారి నాశనం అయిపోయాయి. కాబట్టి మనమిద్దరం మరణిస్తాం, చచ్చిపోదాం అనొచ్చు. లేక నీవు ఇంత ఈ రోగంతో బాధపడుతున్నావు, కురుపులతో, చచ్చిపో, అదే నీకు మేలు అనొచ్చు. కానీ దేవుని దూషించి అనడం అన్నటువంటిది విచిత్రమైనటువంటిది. మన జీవితంలో, మన కుటుంబాల్లో ఎలాంటి శ్రమలు ఎదురైనప్పటికీ కూడా ఆ మాట పలకకుండా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు ముఖ్యంగా ఎప్పటికి కూడా దేవునికి విరోధంగా భర్తలను ప్రేరేపించవద్దు. అందుకే యోబు చక్కని సమాధానం ఇచ్చాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింపతగదా? దేవుడు ఇచ్చినప్పుడు, ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు, ఈవులను ఇచ్చినప్పుడు ఎంతో సంతోషంగా సంబరంగా మనం ఉంటున్నాం. మరి కీడు వచ్చినప్పుడు దాన్ని మనం అనుభవించకూడదా? దాన్ని కూడా మనం అంగీకరించాలి అన్నటువంటి చక్కని సమాధానం చెప్పాడు. మన జీవితాల్లో కూడా ఎత్తు పల్లాలు ఉంటాయి, కొండలు లోయలు ఉంటాయి, ఎండ వాన ఉంటుంది, రాత్రి పగలు ఉంటుంది, శ్రమలు శోధనలు ఉంటాయి, సంతోషం దుఃఖం ఉంటుంది. కనుక వాటన్నిటిలో కూడా తొనకకుండా బెనకకుండా స్థిరంగా సాగిపోవాలి, సహనం కలిగి సాగిపోవాలి. కనుక ఇటువంటి పరిస్థితిని యోబు ఎదుర్కొన్నప్పుడు ఆయన మరి ఎంత నిబ్బరంగా ఉన్నాడు అని మనం గ్రహించాలి. ఈ శ్రమ కలిగినప్పుడు అతడు తన భార్యను ఆయన గద్దించాడే కానీ, లేక ఆయన భార్యకు ఆ యొక్క సత్యాన్ని స్పష్టం చేశాడే కానీ దేవుని దూషించలేదు. అవును, దేవుని నేను నమ్ముకుంటే నాకు ఎంత పరిస్థితి కలగజేశాడు అని నిరాశపడలేదు. లేక దేవా నన్ను ఎందుకు ఇంత శ్రమ పెడుతున్నావు అనలేదు. లేకపోతే దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అనలేదు. కనుక ఇటువంటి స్థిరమైనటువంటి నమ్మకము, భయభక్తులు దేవుని యందు కలిగి ఉండటంలో మరి యోబు యొక్క ఆదర్శాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఈ లోకంలో కలిగేటువంటి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆధైర్యపడకుండా, నిరాశపడకుండా, కృంగిపోకుండా వాటన్నిటినీ సహిస్తూ ఎదుర్కొంటూ మనం ముందుకు సాగుట కొరకై మరి ఈ యొక్క ఆదర్శాన్ని కలిగి ఉండాలని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈనాటి యొక్క బైబిల్ స్టడీ మరి ఇంతటితో సమాప్తమవుతున్నది. మరి తిరిగి వచ్చేటువంటి గురువారం మనం తిరిగి ధ్యానం చేయబోతున్నాం. దాంట్లో మరి మూడవ భాగంగా 2వ అధ్యాయం 11వ వచనం నుండి 37వ అధ్యాయం 24వ వచనం వరకు, అనగా ఈ తర్వాత వచ్చేటువంటి యోబు స్నేహితులు 3 వచ్చి ఆయనతో మాట్లాడతారు. కనుక రెండవ అధ్యాయం 11వ వచనం నుండి 37వ అధ్యాయం 24వ వచనం వరకు కూడా మనం వచ్చేటువంటి గురువారం ధ్యానం చేద్దాం. మరి చదువుకొని సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈనాటి బైబిల్ ధ్యానానికి మీరందరూ కూడా ఆసక్తితో చేరి వచ్చినందుకు మీకు వందనములు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. మరి ఈ సమయంలో మరోసారి వీక్షించినటువంటి వారందరికీ కూడా వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. తిరిగి వచ్చేటువంటి గురువారం బైబిల్ స్టడీలో మనం కలుసుకుందాం. దేవుడు అంతవరకు అందరినీ తన కృపలో భద్రపరిచి కాపాడునుగాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు స్తుతులు స్తోత్రములు వందనం చెల్లించున్నాం. దేవుడమైన నీవు మంటివారం అల్పులము బలహీనమైన మమ్మల్ని కరుణించి కాపాడుతున్న విధానం కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి యొక్క సమయంలో ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా మేము బైబిల్ స్టడీ చేయగలుగుటకు, నీ వాక్యం ధ్యానించుటకు, నీ వాక్యం బైబిల్ గ్రంథంలోని ఆయా పుస్తకాలు
మేము పఠించి మరి లోతైన సత్యాలు తెలుసుకున్నట్లుగా ఇచ్చిన కృపను బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం. మరి యోబు గ్రంథంలోని యొక్క 2వ భాగం మేము తండ్రి ధ్యానం చేయుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం. యోబు గ్రంథ ధ్యానంలో ఈ 2వ ధ్యానంలో ప్రభువా మరి మేము తెలుసుకున్న విషయాలన్నిటి కొరకు నీకు వందనములు. యోబు యొక్క ఆదర్శవంతమైన జీవితం, ఆదర్శవంతమైనటువంటి తండ్రిగాను తాను పొందినటువంటి శ్రమల్లో కూడా సహనము కలిగి నిన్ను దూషించక, నీ అందు భయభక్తులలో నుండి తొలగిపోక, సహనం కలిగి స్థిరంగా నిబ్బరంగా ఉన్నటువంటి విధానం, వీటన్నిటిని బట్టి నీకు స్తుతులు వందనం చెల్లిస్తున్నా తండ్రి. ప్రభువా మరి ఆత్మీయంగా బలంగా విశ్వాసంలో స్థిరంగా సాగిపోయేటువంటి బిడ్డల పట్ల సాతానుడు నిన్ను ప్రేరేపించి మరి పరీక్షించినట్లుగా శోధించినట్లుగా చేసేటువంటి కుయుక్తులన్నింటిలో కూడా తండ్రి మేము యోబు వలె స్థిరంగా ఉన్నట్లుగా నీవు మాకు నేర్పుచున్నందుకు నీకు వందనం చెల్లిస్తున్నాం. అలాగనే నీవును మా తండ్రి నీ అందు భయభక్తులు గల వారి పట్ల వారి గురించి చెప్పేటువంటి సాక్ష్యం మా తండ్రి మేము గమనించి నీకు వందనం చెల్లిస్తున్నాం. కనుక నీ చేత మెప్పు పొందేటువంటి వారంగా జీవించడం కొరకై మమ్మల్ని శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా బలపరిచి కాపాడి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో వీక్షించిన ప్రతి వారిని నీవు ఆశీర్వదించు. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలను నీవు కనికరించి కాపాడము, దీవించము తండ్రి. ఇలాగే ఆన్లైన్ ద్వారా నీ సేవ జరిగిస్తున్న ప్రతి వారిని కూడా, చేయబడే సేవ అంతటిని కూడా నీవు ఆశీర్వదించి ప్రయాసపడుతున్న ప్రతి వారిని నీవు దీవించమని, వారి యొక్క సేవలను ఫలింపజేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క కరోనా పరిస్థితుల్లో మా తండ్రి ప్రపంచానికి, మానవాళికి కలిగినటువంటి ఎంతో గొప్ప ఇబ్బందిలో, మా తండ్రి శ్రమలో నీవు మానవాళిని కనికరించుమని, ఆదుకునమని మరోసారి నేను బ్రతిమాలు కొనుచు ఉన్నాను తండ్రి. మా ప్రభువా మరి ఇందు విషయమై ప్రార్థనలు చేస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించుము, మా యొక్క మొరలను నీవు ఆలకించుము తండ్రి. నీ సన్నిధిలో చేర్చుకునము, సఫలపరచుమని నేను బ్రతిమాలు కొనుచు మా తండ్రి. మరి సకాలంలో ఈ యొక్క కరోనా నుండి విముక్తిని మాకు దయచేయమని నేను బ్రతిమాలు కొనుచు ఉన్నా. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. తిరిగి రాత్రి వలని రెక్కల చాటును భద్రపరచు విశ్రాంతిని అనుగ్రహించుము. ఉదయం మేల్కొని నేను స్తుతించే భాగ్యం దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. అల్పుడను నిదాసునటువంటి నన్ను 58 సంవత్సరాలు నీ కృపలో భద్రపరిచి కాపాడి ఉన్నావు. ఈ దినమున మా తండ్రి 59వ సంవత్సరంలో ప్రవేశపెట్టినావు. నీకు వందనం చెల్లిస్తూ తండ్రి నీవు మాకు తోడుగా ఉండి కాపాడి నడిపించి నీ ఉద్దేశం నా జీవితంలో నెరవేరులాగన తండ్రి ఆయురారోగ్యం అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మరి శుభం కాంక్షలు తెలియజేసినటువంటి వారు, నా కొరకు ప్రార్థన చేసే వారందరి కొరకై నీకు వందనములు. వారందరినీ దీవించమని నేను ప్రార్థిస్తూ నీ కృపకలస్తములకు సమర్పించుకుంటూ యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మత్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి సహవాసం మనకందరికీ, దేవుని ప్రేమించే ప్రతి వారికి ఇప్పుడు మొదలు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. మీకు అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉండునుగాక, మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ.